ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మొదటి ఆదివారం పునరుత్థానం యొక్క దేవుని శక్తిని బట్టి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవుని కృపను బట్టి మరి దేవునామాన్ని గణపరుస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రోజు కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 22వ అధ్యాయములో మరి కొన్ని మాటలు, దేవుని మాటలు మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ ఆదికాండము 22వ అధ్యాయము అనగానే మనకు గుర్తుకొస్తుంది అబ్రహాము కథ. అబ్రహాము తన కుమారుని బలించినటువంటి ఒక కథ, ఒక దేవుని సంగతి మనకు గుర్తుకు వస్తుంది. అబ్రహాము తన కుమారుని దేవుడు బలియమన్నాడు కదా అన్నటువంటి ఆ సంఘటన గుర్తుకు వస్తూ ఉంటుంది దేవుని ప్రియులారా. అయితే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఆమేన్. ఈ 22వ అధ్యాయంలో మనకు ఒక ప్రత్యేకమైన పేరు కనబడుతూ ఉంటుంది దేవుని ప్రియులారా. అది ఏంటిది అంటే మోరియా అనేటువంటి ఒక పదము కనబడుతూ ఉంటుంది. ఈ మోరియా అనేటువంటి దేశములోనికి దేవుడు చెప్తున్నాడు, మరి అబ్రహామును వెళ్ళమంటున్నాడు. అక్కడికి వెళ్ళి నేను చూపించే అటువంటి ఒక పర్వతము, అక్కడ నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మోరియా అనే పదానికి అర్థము ఏంటిదంటే, మొట్టమొదటి అర్థము దేవుడు ఎన్నుకొనెను, రెండవది తెలియబడెను. రెండవది ఏంటిదంటే తెలియబడెను. మూడవది ఉత్తమమైన. మూడవ అర్థం ఏంటిదంటే ఉత్తమమైన. ఇక చివరిగా 4వ అర్థం ఏంటిది అంటే యెహోవా చూచుకొనును, దేవుడు చూచుకొనును. చూచుకొనును 4వ అర్థం ఏంటిదంటే చూచుకొనును. ఈ మోరియా అనేది 3 అక్షరాల పదము. దేవుని ప్రియులారా, ఇందులో ఎంత పెద్ద అర్థాలు వచ్చేటువంటి, ఇంత మంచి మాటలు మనకు అనిపించేటువంటి అర్థవంతమైనటువంటి పదాలు మనకు కలిగి ఉన్నాయి. దేవుని ప్రియులారా, మోరియా అంటే ఎన్నుకొనెను, దేవుడు తెలియచేయబడెను, ఉత్తమమైనది, మరి చూచుకొనును అనే పదాలు అర్థాలు కలిగినటువంటి పేరు ఏంటిది అంటే మోరియా. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటిది అంటే మోరియా పర్వతము, మోరియా దేశం యొక్క ప్రత్యక్షత. దేవుడు ఆ మోరియా దేశంలోనికి వెళ్ళమన్నాడు అబ్రహామును. ఒక పర్వతము చూపిస్తున్నాను, అది దేవుని పర్వతము, మోరియా పర్వతము అనబడుతుంది. ఆ దేశంలో ఆ పర్వతం ఉంది కాబట్టి ఆ దేశాన్ని బట్టి ఆ పర్వతానికి మోరియా అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి మోరియా పర్వతము దగ్గర ఏం చేయమంటున్నాడు? బలి అర్పించమంటున్నాడు. హల్లెలూయా. మోరియా పర్వతము దగ్గర అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని ప్రియులారా, మరి దేవుడు మోరియా పర్వతాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మోరియా పర్వతంలో ఉన్న విశిష్టత ఏంటిది? మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత ఏంటిది అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మోరియా అనే పదానికి ఉన్నతమైన, తెలుసుకొనబడిన, దేవుడు చూచుకొనెను, ఎన్నుకొనెను అనే ప్రత్యేకమైన అర్థాలు కలిగినటువంటి ఈ మోరియా దగ్గర దేవుడు అబ్రహామును బలి ఇయ్యమన్నాడంటే, ఒకసారి 3వ వచనం నుండి మనం చూసుకుందాం. దేవుని ప్రియులారా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఆ చిన్నవాడు అక్కడికి వెళ్ళి ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదము. ఆమేన్. మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షతలోనికి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ మోరియా యొక్క ప్రత్యక్షత నీవు తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఆయన మార్చబడ్డాడు అంటే ఈ మోరియా దగ్గరికి దేవుడు అబ్రహామును పంపించాడు. ఆమేన్. అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటిదంటే దేవుడు కోరుకున్నటువంటి స్థలము. ఆమేన్. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రాంతము ఈ మోరియా పర్వతము, మోరియా దేశము. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మోరియా ప్రాంతము అనుభవాన్ని కలిగి ఉండాలి. మోరియా ప్రత్యక్షత అనుభవం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకునేటువంటి అనుభవమే మోరియా అనుభవం. ఆమేన్. మోరియా ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏ ప్రత్యక్షత కలిగి ఉండాలంటే దేవుడు నిన్ను ఎన్నుకునే ప్రత్యక్షత కలిగి ఉండాలి. దేవుడు నిన్ను కోరుకోవాలి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు కోరుకోవాలి. మనుషులు కోరుకోవడం కాదు దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునే స్థానంలో ఈ సంవత్సరము నువ్వు దీవించబడాలి. ఆమేన్. మోరియా అంటే దేవుడు ఎన్నుకున్నదైనటువంటి స్థానం అండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎన్నుకునే స్థానంగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ లేకపోతే ఈ నూతన సంవత్సరం నువ్వు ప్రారంభించు, నువ్వు ప్రార్థించు, దేవా నేను కూడా అబ్రహాము వలె ఎన్నుకున్నదైనటువంటి స్థానంలో నేను ఉందునుగాక. దేవుడు అబ్రహాముతో అంటాడు, నేను చూపించే దేశము, నేను ఎన్నుకున్న దేశము, అక్కడికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాము లాగా దేవుడు నిన్ను కూడా దేవుడు ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో కూడా మోరియా ప్రత్యక్షత కలిగి ఉందుగాక. ఇక్కడ 5వ మాట ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదము. మొదటి ప్రత్యక్షత ఏంటిదో తెలుసా? మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత మొదటిది ఏంటిదంటే దేవుడు ఎన్నుకునే స్థానంలో నీవు ఉండాలి. ఆమేన్. దేవుడు కోరుకున్న స్థానంలో మనం ఉండాలి. ఈ మోరియా పర్వతం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఆ స్థానంలోనికి మనం వెళ్ళాలి అంటే నువ్వు, నేను, మనము దేవుడు ఎన్నుకోదగినటువంటి స్థానము కలిగి ఉండాలి. ఇక రెండవది, ఈ పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటిదంటే దేవుని మొక్కి దేవుని స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి పర్వతం అండి. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కడ ఉండాలండి? నువ్వు దేవుని స్తుతించే అనుభవంలో ఉండాలి. ఆమేన్. ఇక్కడ అబ్రహాము అదే చెప్తున్నాడు, నేను దేవునికి మొక్కి అంటున్నాడు. ఈ నూతన సంవత్సరం మన జీవితంలో మోరియా అనుభవం ఉండుగాక, మోరియా ప్రత్యక్షత కలిగి ఉండుగాక. నీవు, నేను దేవుని మొక్కి దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. న్యూ ఇయర్ ఒక్కరోజే కాదండి, జనవరి ఒక్కరోజే కాదు, జనవరి మాసం ఒకటి కాదు, ఫిబ్రవరి ఒకటి కాదు, కానీ సంవత్సరం స్టార్టింగ్ నుండి సంవత్సరం ఎండింగ్ వరకు దేవుని మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. ఈ మోరియా పర్వతం మనకు ఏమి ప్రత్యక్షతనిస్తుందంటే దేవుణ్ణి మొక్కడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్. రెండవ అనుభవం ఏంటిదండి? రెండవ ప్రత్యక్షత ఏంటి? దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవుని కనపరచేటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత ఎవరు కలిగి ఉంటారో వారి జీవితంలో అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయేది. వారిద్దరు కూడా వెళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఆమేన్. ఈ
మోరియా 6వ వచనంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ మోరియా పర్వతం దగ్గరికి ఎవరెవరు వెళ్ళారంట? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళుతూ ఉండగా ఆమేన్. మోరియా పర్వత ప్రత్యక్షత 3వ అనుభవం ఏంటంటే నువ్వు కుటుంబ సమేతముగా కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళుదువుగా. ఆమేన్. నువ్వు నీ ఇంటి వారితో, నీ బిడ్డలతో, నీ కుమారులతో, నీ సంఘములో ఉన్న బిడ్డలతో కలిసి నడుచుదువుగాక. ఆమేన్. మోరియా పర్వతం మనకి ఏమి ప్రత్యక్షనిస్తుందంటే ఐక్యతను సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, తండ్రి కుమారునితో నడిచి వెళుతూ ఉన్నాడు. ఈనాటి సమాజంలో చూస్తే, సంఘంలో చూస్తుంటే దేవుని బిడ్డలారా ఐక్యతలు ఉండవు. తల్లికి, తండ్రికి, బిడ్డలకు, కొడుకులకు మధ్యలో ఎడబాటు ఉంటది. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మోరియా పర్వత ప్రత్యక్షత ఏంటిది అంటే మనము కూడి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. కుటుంబ సమేతముగా, కుటుంబాలుగా ఐక్యతతో దేవుని మందిరంలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ కట్టెలు నిప్పు అంటున్నాడు అంటే దేవుని సన్నిధిలోనికి మనము బర్నింగ్ అయ్యేటందుకు సిద్ధపడాలి. ప్రార్థన ఆత్మతో మనం మండేటువంటి ఆత్మ జ్వాలతో మనల్ని సిద్ధపాటు చేస్తుంది. ఆమేన్. మోరియా పర్వతం ఏంటి అంటే ప్రత్యక్షత అంటే నిన్ను దేవుని సన్నిధిలో మండే జ్వాలగా చేస్తుంది. ఆమేన్. 3వ ప్రత్యక్షత ఏంటంటే దేవుని సన్నిధిలో నిన్ను ఖాళీగా ఉంచదండి. నిప్పు కట్టెలు దేనికి సాదృశ్యం చెప్తారా? నిప్పున్న దగ్గర కట్టెలున్నాయి అనుకోండి, ఏమైతుంది? కట్టెలున్న చోట నిప్పులున్నా, నిప్పున్న చోట కట్టెలున్నా ఏమైతుంది? మంట మండుతుంది. ఆమేన్. ఈ మోరియా యొక్క ప్రత్యక్షత ఏంటి? 3వదంటే నిన్ను మండించేట అనుభవంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఆమేన్. 3వ ప్రత్యక్షత ఏంటిదంటే ఈ నూతన సంవత్సరం చల్లారినటువంటి స్థాయిలో ఉండు కానీ నువ్వు దేవుని యందు నిన్ను మండించే ఒక మంటగా, ఒక జ్వాలగా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఆమేన్. మొదటిది ఏంటిది? దేవుడు ఎన్నుకునేటువంటి ప్రత్యక్షత. రెండవది ఏంటిది? దేవుని ఆరాధించేటువంటి ప్రత్యక్షత. మూడవది దేవునిలో మండే ప్రత్యక్షత. 7వ వచనాన్ని మనం చూద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఆమేన్. ఈ 7-8లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను మనకిచ్చాడండి. నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడి నువ్వు దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో మండుతూ ఉంటున్నప్పుడు దేవుడు నీకు కలిగిన ప్రతి పరిస్థితిని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు చూసే దేవుడుగా, చూచుకునే దేవుడిగా ప్రత్యక్షమైతాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి అన్ని అప్పగించుకున్నావు అనుకో, దేవునికి అన్నిటిని సరెండర్ చేసి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించడము, దేవుని సన్నిధిలో మండుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ జీవితం ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీ వ్యాధులు ఏదైనప్పటికీ, నీ రోగము ఏదైనప్పటికీ, నీ కన్నీరు ఏదైనప్పటికీ దేవుడు ఆ సమయంలో నువ్వు మండుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె నేను చూసుకుంటాను. ఆమేన్. నీ వ్యాధి బాధలందు, నీ కష్ట నష్టములందు, నీ దుఃఖములో, నీ పోరాటములో, నీ నిందలో, నీ అవమానములో నేను చూచుకుంటాను. ఆమేన్. ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత మన జీవితంలోనికి ఏం చేస్తుందంటే ఇక భయపడను, దేనికి దిగులు చెందను. ఎందుకంటే యుద్ధ భూమిలో నేనున్నాను, పోరాటంలో నేనున్నాను, కానీ నా దేవుడు చూసుకుంటాడండి. గర్భఫలము లేక నిందలతో, అవమానాలతో నువ్వు బిక్కు బిక్కు అంటూ ఏడుస్తూ ఆయన సన్నిధిలో ఉన్నావనుకో, అప్పుడు దేవుడు అంటాడు నేను చూసుకుంటాను. యెహోవా ఈరే, ఆయన చూచుకొనును. అంతే. మన ప్రతి పరిస్థితిలో యెహోవా ఈరేగా దేవుడు నిలబడతాడు. ఆమేన్. ఈ మోరియా ప్రత్యక్ష ఈ నూతన సంవత్సరంలో నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది కలిగినా దేవుడు చెప్తా ఉన్నాడు నేను చూచుకుంటాను. పిల్లలు ఎవరన్నా ఏదైనా అడిగారు అనుకోండి, మా అమ్మ మా నాన్నకు తెలుసండి,
నాకు తెలియదండి, మా అమ్మ చూసుకుంటుందండి అనరా? చిన్న పిల్లలు ఎవరైనా ఏదైనా అడిగినా లేకపోతే కొట్టినా ఏం చేసినా మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు అంటారు కదా. అదే రీతిలో దేవుని బిడ్డలారా, ఈ 2026 దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన చూసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను చూసుకుంటాడు. యెహోవా ఈరేగా మోరియా పర్వత ప్రత్యక్ష మన జీవితంలోనికి రాబోతుంది. ఆమేన్. ఇక దేవుని మాట 9వ మాట, అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చి అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. దేవుని బిడ్డలారా, ఈ 9-10 వచనాలు అబ్రహాము భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు. ఎందుకు ఆ వేదన అంటే తనకు ఒక్క కుమారుడు లేక పుట్టినటువంటి సంతానాన్ని ఇక ఏం చేస్తున్నాడంటే తన చేతులతోనే కత్తి తీసుకొని చంపేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏదైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు ఒత్తిళ్లకు లోనై నువ్వు ఉంటున్నావా? అయితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, అబ్రహాము ఏ భయంకరమైన పరిస్థితుల గుండా నడుస్తూ వెళ్తూ ఉన్నాడో, ఎంత ఒత్తిడి అండి. సొంత కుమారుణ్ణి తన చేతులతో చంపడం ఎంత దారుణం అండి. తానే స్వయంగా తన కుమారుని చంపాలి, వధించాలి. ఎంత బాధ ఉంటది, ఎంత హృదయంలో వేదన కలిగి ఉంటది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పొరపాటున మనము మన బిడ్డలను కొడితే మన మనసు ఎంత గాయపడుతుంది. కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాము? బాధపడతాము. ఎందుకో తెలుసా? తల్లిగా హృదయము పగిలిపోతా ఉంటుంది. ఒక దెబ్బ కొట్టే మనం ఏడుస్తుంటే అబ్రహాము ఏం చేస్తాడండి? తన కుమారుని దేవుడికి చెప్పి దేవుడు చెప్పినట్టుగా బలించాలి, చంపేసాలి. ఎంత వేదన అవుతుంటది. అంత భయంకరమైన వేదన గుండా నడుస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా అని పిలిచాడు. ఈ నూతన సంవత్సరము దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆమేన్. ఈ నూతన సంవత్సరములో మోరియా ప్రత్యక్షత అనుభవంలోనికి నడిపిస్తాడు. ఒకవేళ నీవు ఏ శ్రమ గుండైనా, ఏ వ్యాధి గుండైనా, ఏ కఠినమైన శోధన గుండైనా నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకుంటాడా? పోనీలే, నా కుమార్తె నా కుమారుడు ఏడవని అని ఊరుకుంటాడా? దేవుని బిడ్డలారా, ఊరుకోడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాము అని పిలిచాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అబ్రహామును పిలిచినట్టుగా ఈ మోరియా పర్వత యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో, దేవుడు నువ్వు ఉన్న స్థితిలో, నువ్వున్న బాధలో, నువ్వున్న కష్టంలో నీ పేరు పెట్టి పిలిచే ప్రత్యక్షత మోరియా ప్రత్యక్షత. ప్రత్యక్షత ఏంటిదంటే పేరు పెట్టి పిలిచే ప్రత్యక్షత అండి. 12వ వచనం, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చెయ్యకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడమని ఇందువలన నాకు కనబడుచున్నావు. ఆమేన్. నువ్వు దేవునికి ఇష్టడైన వ్యక్తివి అని మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు ఉంటున్నప్పుడు దేవుని ప్రియులారా, దేవుడు ఏమంటాడంటే నువ్వు నాకు భయపడుతున్నావు అంటే నువ్వు దేవునికి ఇష్టడు అని దేవుడు జ్ఞాపకం చేస్తావు. ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత ఏంటిది? నువ్వు దేవునికి ఇష్టడివి. దేవునికి ఇష్టడైన వారు దేవునికి భయపడతారండి. దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడే దేవుని మాటకు మనము లోబడతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు భయపడినందువలన నువ్వు నాకు ఇష్టకరంగా ఉంటున్నావు. ఇష్టకరంగా ఉన్నావు కాబట్టి దేవుడు ఏం చేశాడంట? ఆ శ్రమలో నుండి, ఆ బాధలో నుండి, ఆ యొక్క శోధనలో నుండి అబ్రహామును తప్పించెను. ఈ మోరియా యొక్క ప్రత్యక్షత చివరి 6వది ఏంటిది అంటే నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. నిన్ను తప్పిస్తాడు. పేరు పెట్టి పిలిచాడు. 6వ ప్రత్యక్షత. 7వ ప్రత్యక్షతలో దేవుడు తప్పిస్తాడు. నువ్వు ఆయనకు భయపడిన వ్యక్తిగా ఉంటున్నావు
ఉంటున్నావు కాబట్టి, ఆయనకు ఇష్టడుగా ఉంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆ యొక్క విపత్తులో నుండి, ఆ మరణకరమైన రోగములో నుండి, ఆ బాధలో నుండి, ఆ కన్నీళ్లలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఇక 13వ వచనం చూసుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పేరు పెట్టి దహన బలిగా అర్పించెను. ఆమేన్. ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత 8వది ఏంటిది అంటే దేవుడు నీకు సమకూర్పునిస్తాడు. ఆమేన్. ఎక్కడి నుండైనా నీకు దేవుడు సమకూరుస్తాడు. చూడండి, పర్వతం మీద దేవుడు బలి ఇవ్వనప్పుడు పర్వతాల మీద మేకలు గొర్రెలు ఉంటాయా? ఎవరైనా పర్వతాల మీద మేకలు గొర్రెలు ఎక్కి ఆడుకుంటాయా? కానీ మనకున్న పరిస్థితులలో, మనకున్నటువంటి సిచ్యువేషన్లలో సహాయం ఎక్కడి నుండి రాకపోయినా దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. ఆమేన్. మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత 8వది ఏంటంటే దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ పదవిలో ఉన్నా, ఏ లేవిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా అనుగ్రహించే దేవుడు, ప్రొవైడ్ చేసేటువంటి ప్రత్యక్ష కలిగినది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రియులారా, మోరియా పర్వత ప్రత్యక్ష అనుభవం ఏంటంటే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. సహాయం లేకపోయినా దేవుని సహాయం అక్కడ వస్తుంది. ఆమేన్. సహాయం రాని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏది కూడా మనకు అనుకూలంగా లేదనుకోండి, అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆమేన్. ఈ మోరియా యొక్క పర్వత యొక్క ప్రత్యక్షత ఈ 14లో ఏమని చెప్తుందంటే నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా ఉంటావు. ఆమేన్. 9వ ప్రత్యక్షత ఏంటంటే నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? నిన్ను నీవు గణపరచుకోవు కానీ, ఎదుటి వారిని గణపరచవు కానీ, దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు. ఆమేన్. ఇక 15 చూసుకుందాం వచనము. యెహోవా దూత రెండవ వారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందరి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. చివరి ప్రత్యక్షత ఏంటిదంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ప్రత్యక్షత అండి? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు, నీ ఉండే విధానాన్ని చూస్తున్నాడు. మోరియా పర్వతం మీదకి దేవుడు అబ్రహామును తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు? నీకు ఒక్కగానైన ఒక కుమారుని నాకు ఇవ్వడానికి వెనుకాడలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు నా మాట విన్నావు కనుక నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత ఏంటంటే దేవుని మాట వినే జనులుగా నిన్ను చేస్తుంది. ఆమేన్. దేవుని మాట వినే జనులుగా నిన్ను చేసి నిన్ను ఆశీర్వదించేటువంటి ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మోరియా ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండాలి అని ప్రత్యక్షతను బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆయన సంతానాన్ని విస్తరింప చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవును దేవుని మాటకు లోబడినట్లయితే, ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షతలోనికి నువ్వు నడుచుకున్నట్లయితే
ఆ మోరియా ప్రత్యక్షతలో ఉన్న 10 అనుభవాల గుండా నువ్వు నడుస్తే ఆ 10 దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నువ్వు ఎన్నుకోబడతావు, నువ్వు ఆరాధిస్తావు, దేవునితో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు, దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు, దేవుడు నేను అన్ని విషయాల్లో తప్పిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ 10 రకాల ప్రత్యక్షతలు కలిగిన బిడ్డగా దేవుడు ఈ నూతన సంవత్సరములో ఆశిస్తున్నాడు. ఏంటిదంటే నువ్వు మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షతలో నువ్వు నిలుచుదువుగాక. ఆ ఆశీర్వాదాలు నీకు నువ్వు నీ ఇంటి వారికి నీ కలుగునుగాక. నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడునుగాక, నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడునుగాక. అబ్రహామును బట్టి దేవుడు అతని సంతానాన్ని దీవెనకరంగా మార్చినట్టు నిన్ను బట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ ఊరు మార్చబడునుగాక, నీ ఊరు దీవించబడునుగాక, నీ దేశము దీవించబడునుగాక, నీ పట్టణము దీవించబడునుగాక, నీ పల్లె దీవించబడునుగాక, నీ ఉంటున్న ఏరియా దీవించబడునుగాక. మోరియా ప్రత్యక్ష అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ఆశీర్వాదాలన్నీ నీకు కలుగునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నమ్మకమైన దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు మోరియా పర్వత ప్రత్యక్షతను ప్రభా, అయ్యా 10 ప్రత్యక్షతలు మాకు చూయించవు ప్రభా. మమ్మల్ని నీ సన్నిధిలో మండేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నీ చేత మేము ఎన్నుకొనబడిన వారిగా, దేవా మా జీవితంలో ప్రతి పరిస్థితిని నువ్వు చూచుకునే దేవుడవుగా మేము కలిగి ఉందుముగాక. అయ్యా ఇదిగో నాయన, ప్రతి విషయంలో ప్రభావం ఎదుర్కొంటున్న ప్రతి భయములన్నింటిలో నుండి మమ్మల్ని తప్పించే దేవుడుగా, అయ్యా ఇదిగో నాయన, నిన్ను మహిమపరిచే బిడ్డలముగా మేము ఉండునట్లుగా, అయ్యా నీ మాట విని ఆశీర్వాదము పొందుకునే కుటుంబాలుగా, వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయమని ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యక్షత మా జీవితాల్లో మేము కలిగి ఉండునట్లుగా అబ్రహాము వలె మమ్మల్ని దీవించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.